ఉదయం ఫస్ట్ సెషన్లో, సెకండ్ సెషన్లో ఒకే అంశం మీద సంకుబుడి కొంగ, ఇర్మియా గ్రంథంలో రాయబడిన ఓ దివ్యమైన మాటను గూర్చి ధ్యానిస్తూ ఉన్నాం. సంకుబుడి కొంగ మనకు నేర్పే 9 జీవిత పాఠాలు అని వింటూ ఫస్ట్ సెషన్లో 3, అగైన్ సెకండ్ సెషన్లో 3, 6 పాఠాలు వినటానికి ప్రభు కృప చూపించారు. ఏమేమి విన్నామో జస్ట్ మీకు జ్ఞాపకం చేసి ఈరోజు తతిమ 3 విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. సంకుబుడి కొంగను ఇంగ్లీష్లో స్టార్క్ అంటారు. ఒకసారి అనండి, స్టార్క్ స్టార్క్ స్టార్క్. మీలో కొంతమంది ఎవరైనా క్రికెట్ చూసేవాళ్ళు ఉంటే డెఫినెట్గా క్రికెట్ చూసేవాళ్ళు చాలామంది ఉండొచ్చు. అలాగని అది పాపం అని నేనేం అనను. ఓ మాట, ఆస్ట్రేలియా బౌలర్స్లో పేరుగాంచిన బౌలర్ ఒక ఆయన ఉన్నాడు ప్రజెంట్. ఆయన పేరేంటి చెప్పండి? బైబిల్లో ప్రశ్న అడిగినా ఇంత ధారాళంగా చెప్పగలుగుతారో లేదో కానీ థ్యాంక్ యూ. మిచెల్ స్టార్క్ అని ఉంటారు చూసారా, ఫాస్ట్ బౌలర్. రైట్, స్టార్క్ అని ఇంగ్లీష్లో అంటారు. స్టార్క్ అనే పేరుకున్న అర్థం ఏంటంటే భక్తి గల అని అర్థం. దీన్ని హిబ్రూలో చెసిదా అనే పదం వాడారు. చెసిదా అనే పేరుకు నమ్మకమైన లేక ప్రేమగల లేక దయగల అనే అర్థాలు ఇచ్చేటట్లుగా ఉన్నాయి. ఆకాశంలో ఎగిరే పక్షులన్నిటిలో భక్తి కలిగిన పక్షి అని పేరు సంపాదించిన పక్షి ఏదయ్యి అంటే సంకుబుడి కొంగ. ఏంటి దీనిలో ఉన్న ప్రత్యేకతలు? స్టార్క్ బర్డ్. ఒకసారి అనండి, స్టార్క్ బర్డ్. STORKBIRD. 9 అక్షరాలు ఉన్నాయి. ఈ 9 అక్షరాల్లో 6 అక్షరాలు దేనికి గుర్తుగా ఉన్నాయో 6 విషయాలు చెప్పాను. ఒకసారి రిమైండ్ చేస్తాను. స్టార్క్, ఎస్ స్టాండ్స్ ఫర్ సింబల్ ఆఫ్ స్పిరిచువాలిటీ. ఆత్మీయతకు ఇది మారు పేరు. దీనికి పెట్టబడిన పేరు భక్తి కలిగిన పక్షి. సెకండ్ సెషన్లో చెప్పాను. ఆ అక్క సాఫ్ట్వేర్ ఇంజనీర్ అట, ఈ అన్న డాక్టర్ అట, ఆ అన్న కోట్లాధిపతి అట అనే పేరు సంఘంలో మనం పొందుకున్న దానికంటే దేవుని ఎదుట ఆ మనుషుడు భక్తి కలిగిన మనుష్యుడు. ఆ అక్క ప్రార్థనా పరురాలు. ఆ బిడ్డకు దేవుడంటే ఎంత పిచ్చి ప్రేమో. అలాంటి దివ్యమైన ఆత్మీయ సాక్ష్యం మనం పొందుకునే ప్రజలుగా దేవుని సన్నిధిలో బ్రతుకుదుముగాక. అగైన్ ST స్టాండ్స్ ఫర్ టైం మేనేజ్మెంట్ లేక టైం సెన్స్. దీని గూర్చి ఇర్మియా గ్రంథకర్త మాట్లాడుతూ సంగుబుడి కొంగ తన కాలము నిరుగును అని రాసి ఉంటుంది. ఇదే కాలము గుర్తుపడుతుంది. ఈ స్థలంలో మంచు ఎక్కువ కురుస్తుందా కురవదా, నేను బ్రతకటానికి అనుకూలమైన కాలమా కాదా, కాలము నెరిగి అది కాలము నెరిగి తన స్థావరాలు తన నివాస స్థలాలు ఏర్పరచుకుంటుంది. యేసయ్యకి మహిమ కలుగును గాక. అది ఫస్ట్ సెషన్లో చెప్పాను. టైం సెన్స్, ఇది ఏ కాలమో ఎరుగుతుంది. ఒకసారి మీరు అందరు నాకు టకమని సమాధానం చెప్పండి. ఇప్పుడు మనం ఉన్నది ఏ కాలం? వర్షాకాలం కాదు, ఉపవాస కాలం. వర్షాకాలం అంటే నాకు తెలియదు అన్నాడు చెప్తున్నారు. వర్షాకాలమా? చలికాలం కాదా? చలికాలం వర్షాకాలం కరెక్టే. వాటికి మించి దేవుడు మన సంఘాన్ని ప్రేమించి మనకిచ్చిన ఈ కాలం ఏ కాలం అంటే ఉపవసించి ప్రార్థించే కాలం. ఆమేన్ చెప్పండి. మీరు ఉపవాస ప్రార్థనలకు రాలేదంటే మిమ్మల్ని నేను ఏమైనా అర్థం చేసుకోవాలంటే మీరు కాలం ఎరగని బ్యాచ్ అని అర్థం చేసుకోవాలి. రైట్? ఏ కాలంలో ఏది చేయాలో అది చేస్తే మనకు ఆశీర్వాదం. దున్నే కాలంలో దున్నాలి, విత్తనాలు విత్తే కాలంలో విత్తాలి. అప్పుడు సమృద్ధి అయిన పంట మనం కోస్తాం. దున్నే కాలంలో దున్నకుండా విత్తనాలు వేసే కాలంలో విత్తనాలు వేయకుండా గురకలు పెట్టి నిద్రపోయి పంట కోసే కాలంలో నా పంట సరిగా పండలేదు అని ఏడ్చామనుకోండి, అది సబబేనా? విత్తే కాలంలో విత్తాలి, దున్నే కాలంలో దున్నాలి.
అంటే ప్రార్థించే కాలంలో ప్రార్థించాలి, ఉపవసించే కాలంలో నోరు తెరవాలి, ఉపవసించే కాలంలో, తినే కాలంలో దానికేం తేడా లేదు. తినే కాలంలో తినాలి, దానికంటే విశేషంగా ఉపవసించే కాలంలో మనం ఉపవసించాలి. ఆ టైం సెన్స్. మూడవది సింబల్ ఆఫ్ ఆప్టిమిజం. సింబల్ ఆఫ్ అంటే దీనికి ఓపిక ఎక్కువ, పట్టుదల ఎక్కువ. జపం కొంగ జపం అంటారు కదా, వాస్తవంగా ఇది జపం చేయదు. ఎందుకు అది అట్లా ఒంటికాలు మీద నిలవబడి ఉంటుందో ఫస్ట్ సెషన్లో చెప్పాను. వినాలని ఆసక్తి కలిగిన వాళ్ళు వినండి. రైట్. సెకండ్ సెషన్లో మరో 3 విషయాలు చెప్పాను. ఇట్స్ ద సింబల్ ఆఫ్ రిఫ్యూజ్. అందంగా తన ఇంటిని కట్టుకుంటుందని. 4th వన్ సింబల్ ఆఫ్ రిఫ్యూజ్. ఎస్. 5th వన్ సింబల్ ఆఫ్ కైండ్నెస్. ఆ భార్యాభర్తల మధ్యలో కానీ పిల్లలకు తల్లిదండ్రులకు మధ్యలో ఉన్న ఆప్యాయత నోటి మాటలతో వివరించలేం. అది సెకండ్ సెషన్లో చెప్పాను. లాస్ట్ వన్ 6th వన్ సింబల్ ఆఫ్ బెత్రోత్డ్. అంటే ఇది నిబంధనకు కట్టుబడి ఉంటుంది, వడంబడికు కట్టుబడి ఉంటుంది. ఆకాశం క్రింద భూమికి పైన సంచరించే ఎగిరే పక్షుల్లో ప్రాముఖ్యంగా 3 పక్షులు ఉన్నాయి. నంబర్ 1 పావురం, నంబర్ 2 పక్షిరాజు, నంబర్ 3 శంకుబుడి కొంగ. వీటిలో ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా? ఒక జీవిత భాగస్వామితో జత కట్టడం ప్రారంభించిన తర్వాత చనిపోయే ఆఖరి క్షణం వరకు ఆ జతతోనే ఉంటాయి. ఈ జత నచ్చలేదని ఇంకో జతకి వెళ్ళటానికి కానీ, ఈ అబ్బాయి నాకు నచ్చలేదు అని ఇంకొక అబ్బాయి దగ్గరికి ఆడపావురై వెళ్ళటం కానీ అసలు ఆటలో జరగదు. వన్స్ ఒక జత కట్టిన తర్వాత చనిపోయే వరకు ఆ రెండే కలిసి ఉంటాయి. ఫర్ సపోజ్ మగపక్షి చనిపోయిందనుకో, ఆడపక్షి బ్రతుకాలమో ఒంటరిగా ఉంటుంది కానీ నా మగపక్షి నా జతపావురై చనిపోయింది కదా. ఇలాగే ఆడపావురై చనిపోయిన మగపావురై ఏదన్నా ఉందో ఎత్తుకొని దాని జంట చారదు. జీవితాంతం ఒకే జతకు అది కట్టుబడి ఉంటుంది. అద్భుతం. మనుషుల్లో కూడా ఈ నీతి విలువ లేదేమో. భార్య చనిపోతే 2వ వివాహం దేవుని వాక్యం అంగీకరిస్తుంది, ఒకవేళ వాళ్ళు చేసుకోవాలనుకుంటే. భర్త చనిపోతే 2వ వివాహం దేవుని వాక్యం అంగీకరిస్తుంది, ఒకవేళ వాళ్ళు చేసుకోవాలనుకుంటే. కానీ భర్త బ్రతికొండగా, భార్య బ్రతికొండగా ఒక పురుషుడు అక్రమ దారులకు వెళ్ళటం అది అక్రమ సంబంధం. బిడ్డలారా, ఈ కడవరి దినాల్లో మనుషుల మధ్యలో బంధాలు పూర్తిగా చెడిపోతున్నాయి. భూతద్దం పెట్టి వెతికితే, భూతలమంతా వెతికితే నీతి విలువలకు కట్టుబడి బ్రతుకుతున్న వాళ్ళు ఎంతమంది? నా భర్తకు మాత్రమే నేను సొంతం, నా భార్యకు మాత్రమే నేను సొంతం అని ఈ నీతి విలువకు కట్టుబడి నీతి కలిగి బ్రతుకుతున్న ప్రజలు ఎంతమంది అని భూతద్దం పెట్టుకొని భూతలమంతా వెతికితే వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. ఎక్కడ చూసినా వివాహ వ్యవస్థ దారి తప్పిపోతుంది. నా భార్య అందగత్తి కాదనో, నాకేదో సంతోషం ఇవ్వట్లేదనో, నాకు నచ్చలేదనో పిల్లలు పుట్టిన తర్వాత అక్రమదారులకు వెళ్తున్నారు. ఏమండి, అలా ప్లీజ్ అండి మీకు దండం పెడతాను, నోరుమే ఆడదానిలాగే ఉండు. నేనంట, నీ భార్య నోరు నొక్కగలవు, దేవుని నోరు నొక్కగలవా? నీ భార్య మౌనం అయిపోవచ్చు, దేవుడు మౌనం అవుతాడా? నీతి కలిగిన న్యాయాధిపతి ఆయన ఎదుట మీరు నేను నిలవబడే రోజు ఒకటి ఉంది. మన ప్రతి ప్రవర్తనను బట్టి దేవుడు లెక్క అడుగుతాడు. ఒకవేళ భార్య డిపెండెంట్ అయి నీ కష్టార్జిత మీద బ్రతికేది కనుక తన తల్లిదండ్రులను కోల్పోయి, తన కుటుంబీకులను కోల్పోయి, ఇప్పుడు నాకు ఎవరున్నారు భర్తను వదిలిపెట్టి వెళ్తే, పిల్లలు ఏమైపోతారు? కుటుంబ గౌరవం కోసం ఆ బిడ్డ మౌనంగా నీతో కాపురం చేస్తుందేమో. మనుషుడ విను, బోధించే నేను, వింటున్న మీరు, నీతి కలిగిన న్యాయాధిపతి అయిన దేవుని ఎదుట నిలవబడే రోజు ఒకటి ఉంది. నీవు చేసిన ప్రతి చర్యను బట్టి, దేహంతో జరిగించిన ప్రతి పనిని బట్టి దేవుడు లెక్క
దేవుడు లెక్క అడుగుతాడు. వీఆర్ అకౌంటబుల్. కొంతమంది ఒకవేళ భర్త దారి తప్పాడు, ఏం చేయాలి నా భర్త మారాలంటే అని కొన్ని సందర్భాల్లో ఆ కోడలు, ఆ భార్య అత్త దగ్గరికి వచ్చి, అత్తయ్య మీ అబ్బాయికి వచ్చి దారి తప్పాడు అత్తయ్య, 4 బుద్ధి మాటలు చెప్పండి అత్తయ్య, చెప్పేవాళ్ళు ఎవరు లేకుండా అయిపోయారు అత్తయ్య, 4 మాటలు చెప్పండి అత్తయ్య అని అత్తకి చెప్తే, కొంతమంది అత్తలు, భక్తి కలిగిన అత్తలు, అమ్మా నేను చెప్తా లేరా, కొంచెం ఓర్చుకోరా, ప్రార్థన చేద్దాం లేరా, మనల్ని అందరినీ మార్చిన దేవుడు నీ భర్తను నా కొడుకుని ఎందుకు మార్చడో, తప్పకుండా మారుస్తాడు రా, కొంచెం ఓపిక పట్టరా అని కొంతమంది భక్తి కలిగిన వాళ్ళు ఎలా మాట్లాడతారు. కొంతమంది అత్తలు ఏం చేస్తారో తెలుసా, అత్తయ్య అబ్బాయి దారి తప్పాడు అత్తయ్య, కొంచెం మీ అబ్బాయికి చెప్పండి అంటే, ఆడు మగోడట్ట తిరుగుతాడు, ఇష్టం ఉంటే కాపురం ఉండో, లేకపోతే నేనంట ఎట్లాంటి ముసలి బ్యాచి భూమి మీద బతికి ఎంత పాపం మూట కట్టుకున్నారో చూడండి. పిల్లలు చేసే పాపానికి సపోర్ట్ చేస్తున్నారు. ఆడు మగోడంట తిరక్క చెడతాడంట. అంటే బాగుపడాలంటే ఏం కావాలా? అది తిరుగు మరి. ఆ తర్వాత న్యాయాధిపతి దగ్గర నిలవబడతావు కదా, మన ఆత్మ నరకానికి అప్పగించబడుతుంది. జాగ్రత్త బిడ్డలారా. వివాహ బంధం చాలా పవిత్రమైనది. వివాహ బంధం చాలా పవిత్రమైనది. మరలా నా చేతులు జోడించి దండం పెట్టి చెప్తున్నా, ఒక్కసారి వివాహమైన తర్వాత ఆ భర్త మంచోడైనా కాకపోయినా ఒకే భర్త, ఆ భార్య అందగత్తైనా కాకపోయినా, నేను సుఖపెట్టేదైనా కాకపోయినా ఒకే భార్య. అలాంటి నీతి విలువలతో మన కుటుంబాలను కట్టుకునే కృప దేవుడిచ్చునుగాక. ఇక్కడ చాలామంది యవ్వన బిడ్డలు ఉన్నారు. ఉదయం సెకండ్ సెషన్లో చెప్పాను, ఓ తండ్రిగా చెప్పినట్టు చెప్తున్నా, నా వైపు చూడండి. మీ అమ్మా నాన్న మీకంటూ ఒక అబ్బాయిని చూసి వివాహం చేసే వరకు, మీకంటూ ఒక అమ్మాయిని చూసి వివాహం చేసే వరకు మీ కన్యత్వాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. నీ కాబోయే భర్తకు నువ్వు ఇవ్వగలిగే కానుక ఏదైనా ఉందంటే నీ కన్యత్వం. నీ కన్యత్వాన్ని కానుకగా ఇవ్వు. నీ భార్యకు నీ పవిత్రతను కానుకగా ఇవ్వు. లేదన్నా ఇది కార్పొరేట్ రంగం, హైదరాబాదులో ఇది కామన్, నేను ఇలాగే బ్రతుకుతా, ఆ అబ్బాయి నాకు మెసేజ్ పంపించాడు, ఈ అబ్బాయి నాకు ప్రపోజల్ పంపించాడు, ఈ అమ్మాయి నన్ను చూసి ముసిముసి నవ్వులు నవ్వింది, నేనంటే బాగా ఇష్టం అంట, నేను లేకపోతే బతకలేనంటుంది అని నువ్వు కాలు జారి తప్పటడుగు వేస్తే, వివాహానికి ముందు ఒకడు తప్పటడుగు వేస్తే దాన్ని దేవుని వాక్యం జారత్వము అంటుంది. కానీ సమాజం దీనికి అందమైన పేరు పెట్టింది. ఏంటో తెలుసా? తెలిసినట్టుంది మీకు కూడా. సహజీవనం. ఎంత అందమైన టైటిల్ పెట్టిందో చూడండి. వివాహం కాకమునుపు ఇద్దరు యవ్వన బిడ్డలు కలిసి బ్రతికితే అది సహజీవనం అట. నా దేవుని వాక్యం సహజీవనం అంటలా, జారత్వము అంటుంది. నేను చెప్పబోయే మాట చాలా చేదుగా ఉంటుంది. ఇప్పుడు వివాహం కాకమునుపు తప్పటడుగులేస్తే అది జారత్వము అని వాక్యం అంది కదా, నువ్వు తప్పటడుగులేసావు. రేపు నీకు వివాహమై నీకు పిల్లలు పుట్టిన తర్వాత నీ కడుపున ఎలాంటి పిల్లలు పుడతారు? వేప చెట్లో నుంచి వేపకాయలే వస్తాయి కదా, మామిడి చెట్లో నుంచి మామిడికాయలే వస్తాయి కదా, సీతాఫలపు చెట్లో నుంచి సీతాఫలపు కాయలే వస్తాయి కదా, సపోటా చెట్లో నుంచి సపోటా కాయలే వస్తాయి కదా. ఎక్కడైనా వేప చెట్టుకు మామిడికాయలు వచ్చాయన్న వార్త విన్నారా? విన్నోళ్ళు ఉంటే చేతులు పైకెత్తండి, ఇప్పుడే పోల్దండేసి ఫోటో తీసి పేపర్లు వేపిస్తా. ఎక్కడైనా వేప చెట్టుకు మామిడికాయలు వచ్చాయి అన్న వార్త ఎక్కడైనా మీరు చూసినా చదివినా ఒక్కళ్ళు చేయి పైకెత్తండి. వేప చెట్టుకి వేపకాయలే వస్తాయి. యవ్వన చెల్లి, వివాహం కాకమునుపు నువ్వు దారి తప్పితే వేప చెట్టు జాగ్రత్త. ఆ వేప చెట్టులో నుంచి రేపు అలాంటి చేదైన వేప ఫలాలు వచ్చే ప్రమాదం ఉంది. యవ్వన బిడ్డలారా, అందం ఉందని, వయసు ఉందని, మంచి ఉద్యోగం ఉందని, ఇంకా నన్ను చూసేవాళ్ళు ఎవరు లేరని నువ్వు తప్పటడుగులు వేస్తే అది జారత్వం. జారుడు వివాహం చేసుకుంటే రేపు వాని కడుపున జార సంతతి పుట్టుకొని వస్తుంది. నా ప్రార్థన, మీ గర్భాలను దేవుడు ధన్యం చేసి భక్తి కలిగిన సంతతిని దేవుడు పుట్టించునుగాక. ప్రార్థనాపరులైన సంతతిని దేవుడు పుట్టించునుగాక. ఎస్తేరు లాంటి సంతతిని దేవుడు పుట్టించునుగాక. సమూయేలు లాంటి సంతతిని దేవుడు లేవనెత్తునుగాక. అలాంటి సంతతి లేవనెత్తబడినట్లుగా వివాహానికి ముందు ఎక్కడ కాలు జారకుండా
జీవితాన్ని భద్రంగా కాపాడుకునే కృప దేవుడు మనందరికి ఇచ్చినట్లు చేతులెత్తి స్తోత్రాలు చెప్దాం. రైట్. ఈ సెషన్లో 7th వన్, ఇట్స్ ద సింబల్ ఆఫ్ ఐసోలేషన్ ఆర్ సైలెన్స్. స్టార్క్ బర్డ్ అనే పేరు విన్నాం కదా. బి స్టాండ్స్ ఫర్, ఇందాక మనం చెప్పాం, రైట్. BIRD. ఐ స్టాండ్స్ ఫర్ ఐసోలేషన్ ఆర్ సైలెన్స్. సహజంగా ప్రతి మనిషికి స్వరపేటుకుంటుంది. నా కంఠం నుంచి ఈ శబ్దం బయటకు రావటానికి కారణం ఏంటి? అఫ్కోర్స్ దేవుని కృప. అట్ దట్ సేమ్ టైం రెండవది, ఆ కృప కలిగిన దేవుడు స్వరపేటికను, వోకల్ కార్డ్స్ ఇచ్చాడు. ఆ వోకల్ కార్డ్స్ ద్వారా నేను మాట్లాడగలను, ఆ వోకల్ కార్డ్స్ ద్వారా పాడగలను, ఆ వోకల్ కార్డ్స్ ద్వారా నా కంఠం నుంచి ఆ హృదయ భావానికి తగినట్లుగా స్పందనతో కూడుకున్న మాటలు వస్తాయి. వోకల్ కార్డ్. వెరాస్ ఈ పక్షి దగ్గరికి వచ్చేసరికి దీని వోకల్ కార్డ్స్ ఉండవు. ఇది చాలా మౌనంగా ఉండేది, చాలా సైలెంట్గా ఉండేది. చేపలు ఉన్నాయి కదా, చేపలు అమ్మ, చేపలు ఉన్నాయి కదా, చూసారా లేదా? చేపలరా తల్లి, తమ్ముళ్ళు చేపలు. ఈరోజు నాకు తెలిసి ప్రార్థనకు వస్తా ఈ కార్యక్రమం ముగించుకొని కూడా వచ్చిన వాళ్ళు ఉంటారు. సరే, మంచిది. చేపలు ఉన్నాయి కదా, చేపలు అస్సలు శబ్దం చేయం, వాటికి స్వరపేటుకుండదు. దైవజనమ, ఈ సంకుబుడి కొంగ మనకు నేర్పే పాఠం ఏంటంటే, జీవితంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు నా నాలుకతో సాధిస్తా, వాదిస్తా, వాదనకు దిగుతా. వాడు ఒక మాట అంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, నోరు తెరవండి. వాడు ఒక మాట అంటే 10 అంటావా అను, కొంప కొల్లేరైపోతుంది తమ్ముడా. అట్లా ఈ గుండెల్లో రాసుకోండి. మాటలతో సాధించలేనిది మౌనంతో సాధిస్తాం. కొంతమంది ఏమనుకుంటారో తెలుసా? నా మాటలతో నేనేదైనా సాధిస్తాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కీర్తనల గ్రంథం ఒకసారి చూడండి. 12వ కీర్తన 4వ చరణం. నాతో కలిసి చెప్పండి. మా నాలుక చేత మేము సాధించదము, మా పెదవులు మావి. మీవి కాదని దేవుడు చెప్పండి. ఈయనేమంటాడు? మా పెదవులు మీవేనయ్యా. చూడండి ఆ పదజాలం. చెప్పండి ఒకసారి. మా నాలుక చేత మేము సాధించేదము, మా పెదవులు మావి, మాకు ప్రభు ఎవడని వారు అనుకుందురు. ఏమనుకున్నారట? మాకు ప్రభు ఎవరు? మాకు మేమే ప్రభువులం. మాకెవడు రాజు? మాకు మేమే రాజులం. మాకెవడు అధిపతి? మాకు మేమే అధిపతులం. మా నాలుకతో మేము ఏదైనా సాధిస్తామని విర్రవీగుతున్నారు. అమ్మా, సేవ ప్రారంభ దినాల్లో ఓ తల్లి వాళ్ళ ఇంటికి పిలిచింది. కూతుర్ని అత్తారింటికి పంపిస్తుంది. పంపించేటప్పుడు, అయ్యగారు మా కొడుకు కోసం ప్రార్థన చేయండి అయ్యగారు, వీడు నోట్లో నాలుక లేనాడు అయ్యగారు, రేపు పెళ్లి చేస్తే వీడు బతుకు ఏమైపోద్దో నాకు బాధగా ఉంది అయ్యగారు, కొంచెం వీడి కొరకు ప్రార్థన చేయండి అయ్యగారు అంది. అమ్మ, ఎంతకు పెళ్ళయింది ఎవరికమ్మా అన్నాను. ఎవరికే ఉంది అయ్యగారు? నా కూతురికే. మరి నేను ప్రార్థన చేయాల్సింది కొడుక్కా కూతురికా? నేను ప్రార్థన చేయాల్సింది కొడుక్కా కూతురికా? కూతురికే కానీ అయ్యగారు. నా కూతురు గురించి నాకు పెద్ద డోకా లేదు అయ్యగారు. ఇది నాలుగుతో ప్రపంచం చేయి ఇట్లా అంటాను. చూడండి నా వైపు, ఇది నా వైపు చూడాలి తమ్ముడా. అట్లా ఐ కాట్ నా వైపు చూడాలి. కూతురు నాలుగుతో ప్రపంచం చేయించుకొని వస్తాయి గారు. దీన్ని గూర్చి నాకు దిగులు లేదు అయ్యగారు. ఒకవేళ అమ్మాయి కొరకు ప్రార్థన చేయాల్సి వస్తే ఒకటి ప్రార్థన చేయండి అయ్యగారు. అమ్మాయి అత్తారింటికి వెళ్ళిన తర్వాత అత్తారింట్లో అమ్మాయిదే పైసేగా ఉండేటట్టు మీరు గట్టిగా ప్రార్థన చేయండి అయ్యగారు. ముగింపులో కొసమెరుపు ఏముందో తెలుసా? అసలు కంటే కొసమెరుపు ముద్దు అన్నట్లు, అసలు కంటే కొసరు ముద్దు అన్నట్లు, అయ్యగారు మీరు ప్రార్థన చేసినా చేయకపోయినా, నేను ప్రార్థన చేసినా చేయకపోయినా ఇది నాలుగుతో జయించుకుని వస్తుంది అయ్యగారు అంది. నేను అన్నా, అమ్మ కూతురుకు నేర్పాల్సింది అది కాదమ్మా. అత్తారింట్లో అత్త మీద పై చెయ్య. అత్త ఎవరు? తల్లి వయసు కదమ్మా. నీ కూతురికి తల్లి వయసు కదా. కూతురికి ఒబ్బిక నేర్పు, వినమ్రత నేర్పు, తగ్గింపు కలిగి మాట్లాడటం,
తగుమాత్రం మాట్లాడటం, ఇది నేర్పమ్మా. నాలుగుతో జయించుకొని వస్తాను. మీరు కావాలంటే చూస్తారు కదా అయ్యగారు, నా మాటిని ఈడు కొరకు ప్రార్థన చేయండి, ఈడికి పెళ్లి చేస్తే ఈడు బ్రతికేమైపోద్దానని ఇంతవరకు నేను పెళ్లి చేయలేదు, ఈ నోట్లో నాలుగు లేనోడు అయ్యాను. సరే, ఆమె ఎవరికి ప్రార్థన చేయమందో ఆ అబ్బాయికే ప్రార్థన చేసి వచ్చా. అద్భుతం. 3 నెలల తర్వాత ఆ తల్లి నెత్తి మీద తడిగొట్టేసుకొని నా దగ్గరకు వచ్చింది. ఏంటమ్మా అన్నాను. అయ్యా 3 నెలల్లో కాపురం చుట్టేసి వచ్చింది అయ్యా, అత్తను కొట్టిందంట అయ్యా. ప్రైజ్ గాడ్. మామను కూడా కొడదాం అనుకునే లోపు భర్త అడ్డు వెళ్ళాడంటయ్యా. ఇది చూడయ్యా, 3 నెలల్లోనే కాపురం సర్ది పెట్టుకొని వచ్చింది. నేను అన్న మనసులో ఏమన్నాను తెలుసా, 4తో సాధించిందిలే అమ్మా, ఇదే సాధించేది. బిడ్డలారా, ఎప్పుడో సమస్య వచ్చినప్పుడు వీధికి ఎక్కకండి. మనం బజారు మనుషులం కాదు, భక్తి కలిగిన మనుషులం. మనం ఆరాధించేది జీవము లేని వాటిని కాదు, జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. భార్యాభర్తల మధ్యలో ఏ సమస్య వచ్చినా పోలీస్ స్టేషన్ ఎక్కొద్దు. మీ అమ్మోళ్ళని పిలిచి వాళ్ళ అమ్మోళ్ళని పిలిచి పంచాయతీలు పెట్టొద్దు. అమ్మా నాన్నల దగ్గర దొరకని న్యాయం, పోలీస్ స్టేషన్ దగ్గర దొరకని న్యాయం, నీతి కలిగిన న్యాయాధిపతి నీ దేవుని దగ్గర నీకు న్యాయం దొరుకుతుంది. గట్టిగా చెప్తాం ఆమెన్, పెద్దగా చెప్తాం ఆమెన్. ఎవరైనా ఏదైనా నిన్నంటే యేసయ్యను గురించి బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? ఆయన కంఠధ్వని వీధులలో వినబడనివ్వడు, ఆయన అరవడు, కేకలు. ఎక్కడ రాసింది ఆ మాట? మా వాడు ముందే చూపించినట్టున్నాడు. రైట్, చూడండి ఒకసారి 42:2 నాతో కలిసి చెప్పండి. అతడు కేకలు వేయడు, అరవడు, తన కంఠ స్వరము వీధులలో వినబడనివ్వడు. కొంతమంది ఉంటారు, కొంతమంది భార్యాభర్తలు ఎంత డిసిప్లైన్గా ఉంటారంటే అద్భుతం. వాళ్ళ మధ్య ఏదైనా గొడవ అయితే ఇంట్లో కొట్లాడుకోరు వాళ్ళు. మీకు అర్థమైపోయింది, ఇంట్లో కొట్లాడుకోరు, ఎక్కడికెక్కి తిట్టుకుంటూ ఉంటారు చూడండి. అట్లా ఉండదు. మనం ఒక గల్లీలో ఉన్నామంటే క్రైస్తవ బిడ్డలుగా మీరు పొందుకోవలసిన సాక్ష్యం, 20 సంవత్సరాలు బట్టి ఆ భార్యాభర్తలు మా మధ్యలో ఉంటున్నారయ్యా, వారు కొట్లాడుకున్నట్లుగా ఒక్కరోజు కూడా మేము చూడలేదయ్యా. ఎంత ప్రేమగా ఉంటారో. ఒకేసారి భార్యాభర్తలు బండి మీద కలిసి వెళ్తారయ్యా. ఆదివారం వచ్చిందంటే తెల్ల బట్టలు వేసుకొని మందిరానికి వెళ్తారయ్యా. వాళ్ళ పిల్లలు ఉన్నారే, వాళ్ళ అమ్మా నాన్న గీసిన గీత దాటరయ్యా. బాబోయ్ అక్క, ఎంత చెప్పరా ఇను, ఎంత భక్తిగా ఉంటారు బాబోయ్. వాళ్ళ పిల్లలంటే వాళ్ళ పిల్లలయ్యా. ఆ సాక్ష్యం నువ్వు పొందుకో. నువ్వు బ్రతుకుతున్న ప్రాంతం యేసయ్య సొంతం అవటానికి దేవుడు కృప చూపిస్తాడు. మన కంఠధ్వని వీధుల్లో వినబడనివ్వద్దు, మన కుటుంబ విషయాలు రచ్చకెక్కనివ్వద్దు. ఒకవేళ ఏ సమస్య ఉన్నా మౌనంగా దేవుని పాదాల చెంత రోధించి నీ విజ్ఞాపన దేవునికి తెలియచేయి. గుండెల్లో ఈ మాట రాసుకొని, నీవు మౌనంగా ఉంటే దేవుడు మౌనంగా ఉండడు, దేవుడు పని చేయటం ప్రారంభిస్తాడు. దేవుడు నీ పోరాట భూమిలో అడుగు పెట్టాలంటే, యేసయ్యా నా వేద్యమంతా నీకు అప్పగిస్తున్నా, నువ్వు తప్పితే నాకెవరు లేరు కదయ్యా. అమ్మైనా, నాన్నైనా, అన్నైనా, అక్కన్నా, స్నేహితుడైనా, తండ్రి అయినా, దేవుడైనా, నా బ్రతుకులో నా సర్వస్వం నీవే కదయ్యా. నా వేద్యాన్ని నీకు అప్పగిస్తున్నానని నీ వేద్యాన్ని దేవుని చేతుల్లో పెట్టు. మాటలతో సాధించలేనిది మౌనంతో సాధించే కృప దేవుడు అనుగ్రహిస్తాడు. ఆమెన్. బైబిల్లో ఒక అద్భుతమైన సన్నివేశం చెప్తాను. సౌలును రాజుగా అభిషేకించాడు సమూయేలు ప్రవక్త. అభిషేకించబడిన మొట్టమొదటి దినాన్ని ఏం జరిగిందో చూడండి ఒకసారి. సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయం 27వ వచనం. నాతో కలిసి, పనికి మాలిన వారు కొందరు, పెద్దగా సార్, పనికి మాలిన వారు కొందరు, ఈ మనుషుడు మనలను ఎలాగూ రక్షింపగలడని చెప్పుకొనుచు అతని నిర్లక్ష్యం చేసి అతనికి కానుకలు తీసుకురాకుండగా అతడు చెవిటివాడైనట్టు ఓరకుండెను. ఆమెన్.
ఈ మాట మీరు పాటించండి అమ్మా, వినండి, ఈ మాట మీరు పాటించండి. పరలోకం ఎక్కడో లేదు సార్, మన ఇల్లే చిన్నపాటి పరలోకంలాగా ఉండటానికి దేవుడు కృప చూపిస్తాడు. రాయబడిన మాట ఏంటంటే, సౌలు రాజుగా అభిషేకించబడ్డాడు. ఒకసారి నా వైపు చూసి తక్కమని చెప్పండి, సమాధానం చెప్పండి. ఇజ్రాయేలు దేశంలో ఆ రోజుల్లో అందరికంటే ఎత్తరెవరు తెలీదా? ఒకవేళ ఎత్తులు పోటీ పెట్టావు అనుకోండి, అందరికంటే ఎత్తరి సౌలే. ఏ ఇశ్రాయేలీడైనా సౌలుకి భుజాల వరకే ఎత్తు వస్తారంట. అంటే ఏ ఇశ్రాయేలీలు అంటేనే ఎత్తరులు, ఏ ఎత్తరైనా భుజాల వరకు వచ్చారంటే సౌలు ఎంత గొప్ప ఎత్తరో. అంతేనా? బహు గొప్ప అందగాడు. అంతేనా? వాళ్ళ నాన్న పేరు కీషు. వాళ్ళ నాన్న పేరు కీషు. బెన్యామీను గోత్రంలోనే మహా గొప్ప భాగ్యవంతుడు. అంటే భాగ్యవంతుని కడుపున పుట్టిన సంపన్నుడు. తండ్రి రాజైతే కొడుకు యువరాజు, అందగాడు, ఎత్తరి. సమూయేలు ప్రవక్త చేత అభిషేకించబడి ఇశ్రాయేలును పరిపాలన చేయబోయే రాజు ఇతడే అని దేశానికి ప్రకటన చేశారు. కొంతమంది పనికిమాలినోళ్ళు చూసి ఈ మాట విని ఏమన్నారు తెలుసా? వెకిలిగా, ఈయనంట రాజు, ఈ గాడిదలు కాచుకునేవాడు మనకు రాజు అంట, ఈవిడు మన పరిపాలన. అసలు ఈ ముఖం రాజు ముఖంలాగే ఉందా చూడు. మన భాషలో చెప్తా మామూలుగా మీకు అర్థం అవటానికి, అటు ముఖం చూడు, చుంచెరికలు పెట్టేవాడు ముఖం ఉన్నట్టుంది. ఈవిడు రాజు అంట, ఈయన మన మీద పరిపాలన చేస్తాడు, ఈయన పరిపాలన కింద మనం బ్రతకాలంట అని పనికి మాలిన వారు కొందరు విమర్శించారు. విమర్శించినప్పుడు నేనంట, అవి ఎడ్రా ఇది చూడండి, మంచి ఎత్తరు కదా, ఇట్రా. ఈ మాట ఎంతంతోటే సౌలు స్థానంలో వేరే వాళ్ళు ఉంటే, ఏరా సుంచెలికలు పెట్టేవాడు ముఖం అంటావా? నేను నీ కంటికి ఆనలేదురా, నా బలమేంటో చూపిస్తానని ఇట్లా పైకి లేపి ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడదీసి ఉండేవాడు. ఇన్ని విమర్శలు చేస్తున్నా విమర్శించే వాళ్ళు ఎవరో చెప్పమంటారా? వాళ్ళకి బైబిల్ ఒక డిగ్రీ పెట్టింది, పనికి మాలిన వారు. ఒకసారి చెప్పండి. ఈ పనికి మాలిన వాళ్ళకి ఒకే ఒక్క పని, అరే మాట్లాడాలి సార్, మీరు బ్రతికే చోట కూడా కొన్ని పనికి మాలిన బ్యాచ్ ఉంటుంది, పనికి మాలిన బ్యాచ్ ఉంటుంది. వాళ్ళకి ఏమి లేదు, 24 గంటలు నీ ఇంటి మీద రాళ్ళు వేయాలి, నిన్ను విమర్శించాలా, నీలో ఉన్న లోపాలు చెప్పాలా, నీ కుటుంబంలో ఉన్న తప్పిదాలు కూర్చి మాట్లాడుకోవాలా. వాళ్ళు మాట్లాడుకుంటున్నారన్న సంగతి నీకు తెలిసింది, నీ చెవులు వినబడిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆదనకి వెళ్దామా? చెవిటి వాళ్ళు అనేటు మౌనంగా ఉందామా? కానీ ఇబ్బంది ఏంటంటే అదే చెయ్యం. ఎవరైనా నేను చెడ్డోళ్ళు అన్నారని నీకు తెలిసిందనుకో, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎక్కడ చూసేవరా నా చెడుతాను, చెప్పు అని చెప్పి వాదనకి దిగి కొట్లాటకి వెళ్తాం. బిడ్డలారా, విమర్శించే వాళ్ళు ఉంటారు, పనికి మాలిన వాళ్ళు ఉంటారు, పదే పదే నీ మీద రాళ్ళు వేసేవాళ్ళు ఉంటారు. మౌనంగా సౌలు సాగిపోయినట్లుగా బైబిల్ ఏమని రాసింది? చెవిటివాడైనట్టు ఊరుకున్నాడు. అద్భుతం, చెవిటివాడైనట్టు ఊరుకున్నాడు కదా. తర్వాత అధ్యాయంలో ఆయన ఎంత పరాక్రమవంతుడో ఇశ్రాయేలు ప్రజల మధ్యలో ఆయన పరాక్రమాన్ని సౌలు ద్వారా దేవుడు వెల్లడి చేశాడు. నువ్వు మౌనంగా ఉండు, నీ మంచితనం ఏంటో దేవుడే బయలుపరుస్తాడు, నీ గొప్పతనం ఏంటో దేవుడే బయలుపరుస్తాడు, నీ ప్రార్థన ఏంటో, నీ భక్తి ఏంటో, నీ వ్యక్తిత్వం ఏంటో దేవుడే బయలుపరుస్తాడు. ఎప్పుడు బయలుపరుస్తాడో తెలుసా? నువ్వు మౌనంగా వెళ్ళిపోయినప్పుడు. గట్టిగా చెప్దాం ఆమేనని, గట్టిగా చెప్దాం ఆమేనని. హల్లెలూయా. ఇప్పుడు నుంచి చెప్పండి, ఎవరైనా విమర్శిస్తే ఏం చేయాలి మనం? చెవిటివాడైనట్టు వెళ్ళిపో. ఒక ఆయన అంటాడు, కుటుంబం హ్యాపీగా ఉండాలంటే భర్త చెవిటివాడై ఉండాలట. మీరే చెప్పండి. భర్త చెవిటివాడై ఉండాలట, భార్య వాళ్ళు చెప్తున్నారు, మీరు చెప్పట్లా. పాపం తల్లి, వాళ్ళు చెప్తున్నారా తల్లి, అల్లాడిపోతున్నారేమో చూడండి. భర్త చెవిటి, ఫ్రాంక్లీ నేను రేపు నీకు పనికి వస్తుంది, రేపే వాడి పెళ్ళి. భర్త ఏమో చెవిటోడు అయి ఉండాలట, భార్య ఏమో. అది జరగాలంటే ప్రభు అక్కడ రావాలా?
రైట్. అలా మౌనంగా వెళ్ళిపోతే మన మౌనంలో దేవుడు జోక్యం చేసుకొని మన పక్షాన దేవుడు యుద్ధం చేయునుగాక. అద్భుతం. 8th వన్, ఇట్స్ ద సింబల్ ఆఫ్ రిమెంబరెన్స్. దీనికి ఉన్న జ్ఞాపక శక్తి ఎంత అంతా కాదు, అద్భుతం, అమోఘం. వాస్తవంగా ఈ శంకుబుడి కొంగలు యూరప్ ఖండంలో వాటి నివాసాన్ని కట్టుకుంటాయి. యూరప్ ఖండంలో మే వరకు అవి ఉంటాయి. ఇక మే మాసం దాటిన తర్వాత జూన్, జూలై ఆ వర్షాకాలం ప్రారంభమైన తొలి దినాల్లోనే విపరీతమైన మంచు కురిసింది. ఆ ప్రాంతంలో మంచు కాలం వచ్చిందంటే ఆ మంచు దినాల్లో టెంపరేచర్ -డిగ్రీస్లోకి వెళ్ళిపోద్ది. ఇప్పుడు మన ప్రాంతాల్లో ఉన్నాయి మంచి చలికాలం, డిసెంబర్, జనవరి చలికాలం పీక్. ఒకవేళ టెంపరేచర్ వస్తే మ్యాక్సిమం 15 degrees వస్తుంది. యూరప్ ఖండంలో కొన్ని చోట్ల ఏం జరిగిద్దో తెలుసా? 15 degrees కాదు, -15, -50లో కూడా వెళ్ళిపోద్ది. అంత భయంకరమైన మంచు కురుస్తుంది. ఆ మంచు కాలంలో ఆకాశ పక్షులు గూడులు కట్టుకొని నివసించలేవు. మొత్తం మంచుమయమైపోయి ఆ గూట్లో ఉన్న పిల్లలు, తల్లి మొత్తం చనిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకని శంకుబుడి కొంగలు ఏం చేస్తాయో తెలుసా? యూరప్ ఖండం నుండి ఆఫ్రికా ఖండం మీదుగా ప్రయాణమై ఉత్తర భారతదేశాన్ని దాటుకుని మన దక్షిణ భారతదేశంలో కొల్లేటి సరస్సు, ఎంతమంది విన్నారు ఆ పేరు? థ్యాంక్ యూ, బతికించారు నన్ను. పులికాడు సరస్సు ఎంతమంది విన్నారు? పులికాడు సరస్సు, కొల్లేటి సరస్సు యూరప్ ఖండం నుండి దరిదాపుగా 7,000 నుంచి 13,000 కిలోమీటర్లు ప్రయాణమై అక్కడెక్కడి నుంచో గూడును విడిచిపెట్టి ఎంత దూరం ప్రయాణమై వస్తాయి. సుమారుగా 7,000 నుంచి 13,000 కిలోమీటర్లు సంవత్సరానికి ఒకసారి ప్రయాణం చేస్తాయి. సరే, ఈ ప్రాంతంలో చలికాలం పూర్తయ్యేదాకా ఈ ప్రాంతంలో ఉంటాయి. మన ప్రాంతంలో మార్చి మాసం వచ్చింది చూసారా? అప్పుడు ఎగైన్ మరలా యూరప్ ఖండానికి వెళ్తాయి. యూరప్ ఖండానికి వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్దాం, ఎక్కడ గూడు కట్టుకుందాం? తర్జన భర్జన పడవట. గతంలో ఎక్కడ గూడు కట్టుకున్నామో దానికి బాగా గుర్తట. ఏ గూడు వదిలిపెట్టి వచ్చాయో వాటికి బాగా గుర్తట. గతంలో ఏ గూటిలో నివసించాయో ఆ గూడు బాగా గుర్తట. తిరిగి వచ్చిన 6 నెలల తర్వాత, 7 నెలల తర్వాత, 9 నెలల తర్వాత, లేదు 2 సంవత్సరాలు, లేదు 3 సంవత్సరాల తర్వాత మరలా అదే గూటికొచ్చి అదే గూటిని ఏమంటారు, రీకన్స్ట్రక్షన్ చేసుకొని అదే గూటిలో నివసిస్తాయట. ఏ గూడు విడిచిపెట్టి వచ్చిందో దానికి బాగా జ్ఞాపకం. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఒకసారి నా వైపు చూడండి. మీరందరూ ఇప్పుడు ప్రార్థనకు వచ్చారు కదా, ఎక్కడి నుంచి వచ్చారు? కొంతమంది సికింద్రాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. చిన్నోడా, నువ్వు ఎక్కడి నుంచి? ఎల్బీ నగర, వనస్థలపురం నుంచి వచ్చారు. బ్రదర్ మీరు ఎక్కడి నుంచి? గంట కింద సేపు పెట్టుకున్న బ్రదరు గుంటూరు. ఉప్పల్, రైట్. బ్రదర్ మీరు ఎక్కడి నుంచి? అపురూప కాలనీనా? ఎక్కడి నుంచి? తమ్ముడు నువ్వు ఎక్కడి నుంచి? గాజుల రామారం, రైట్. గాజుల రామ. చిన్నోడు నువ్వు వైజాగ్ నుంచి వచ్చావా? వైజాగ్ నుంచి. ఇప్పుడు ప్రార్థన అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారు? చర్చిలోనే ఉంటారా? కాదరా తల్లి, ఏ గూడు వదిలిపెట్టి వచ్చారో మరలా ఆ గూటికి వెళ్తారా లేదా? ఐ రైట్? అవునా కాదా? ఏ గూడు విడిచిపెట్టి వచ్చామో మరలా అదే గూటికి తిరిగి వెళ్తాం. ఎందుకో తెలుసా? జ్ఞాపకం. ఓ మాట చెప్పమంటారా? ఆకాశం క్రింద భూమికి పైన బ్రతుకుతున్న మనమందరం భూలోకానికి ఎక్కడి నుంచి వచ్చామో తెలుసా? పరలోకపు గూటి నుంచి బయలుదేరి భూలోకంలోకి వచ్చాం. విన్నారా? బోధించే నేనైనా, వాక్యం వింటున్న మీరైనా, ఆకాశం క్రింద భూమికి పైన బ్రతుకుతున్న 800 కోట్ల మంది ప్రజలు, భవిష్యత్తులో పుట్టబోయే ప్రజలు, గతంలో పుట్టి చనిపోయిన ప్రజలు, ఈ రోజుల్లో బ్రతుకుతున్న 800 కోట్ల మంది ప్రజలు. ఈ ప్రజలందరూ ఎక్కడి నుంచి బయలుదేరి వచ్చామంటే పరలోకపు గూటి నుంచి బయలుదేరి వచ్చాం. ఈ లోకంలో ఎంతకాలం బ్రతికినా, ఇప్పుడు మీరు ఎంతసేపు కూర్చున్నా మీ మనసు ఏడు చుట్టూతో తిరుగుతూ ఉంటుందమ్మా.
పరలోకం చుట్టూ తనొద్దులేమ్మా అని చెప్పండి. దేని చుట్టూతో తిరుగుతూ ఉంటుంది? అపురూప కాలనీలో మా ఇల్లు, వనస్థలిపురంలో మా ఇల్లు, గుంటూరులో మా ఇల్లు, షాపూర్లో మా ఇల్లు, చుట్టూతో తిరుగుతూ ఉంటుంది కదా. ఆ ఇంటిని గూర్చిన జ్ఞాపకం భూలోకంలో ఎంతకాలం బ్రతికినా పరలోకాన్ని గూర్చిన జ్ఞాపకం ఎన్నడూ నిన్ను విడిచిపెట్టకుండా జాగ్రత్తగా పదే పదే దాన్ని జ్ఞాపకం చేసుకుందాం గాక. ఏ గూడు విడిచిపెట్టి వచ్చామో మరలా ఆ గూటికి వెళ్ళాలి కదా. ఏ పరలోకపు గూటిని విడిచిపెట్టి వచ్చామో, ఎన్ని రోజులు భూమి మీద బ్రతికినా తర్వాత మనం చేరాల్సిన ఏకైక మన గూడు, మన గమ్యస్థానం పరలోక రాజ్యం. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. మీరు అడగొచ్చు, అన్న మనం అందరం పరలోకంలో పుట్టిన వాళ్ళమా, పరలోకం నుంచి భూలోకానికి వచ్చామా, మరలా మన గూటికి వెళ్ళాలని అన్నారు కదా. బైబిల్లో దీనికి ఏమైనా ఆధారం ఉందా? ఇది వాక్యం, మీరు చెప్పింది బాగుంది, కాదంటానికి వీల్లేదు. బైబిల్లో దీనికి ఏమైనా ఆధారం చూపిస్తారా? చూడండి, కీర్తనల గ్రంథం 87వ కీర్తన 5వ చరణం నుంచి 7వ చరణం వరకు. నాతో కలిసి అందరూ చెప్పాలి. ప్రతి జనము దానిలోనే జన్మించిననియు, సర్వోన్నతుడు తానే దానిని స్థిరపరిచిననియు సియోనును గూర్చి చెప్పుకొందురు. యెహోవా జనముల సంఖ్య వ్రాయించినప్పుడు ఈ జనము అక్కడ జన్మించినని సెలవిచ్చును. మరలా బ్యాక్ తమ్ముడు 5వ వచనం. నా వైపు చూసి నాతో కలిసి చెప్పండి. నా వైపు చూడండి తల్లి, తమ్ముడు నా వైపు చూడండి. ప్రతి జనము దానిలోనే జన్మించను. ఎవరెవరు మాట్లాడాలి? మాట్లాడాలి. ఎవరెవరు? ప్రతి జనము అంటే ఆకాశం క్రింద భూమికి బతుకుతున్న ప్రతి మనుషుడు, దేవుడు నివసించే సియోను పురముందే ప్రతి మనుషుడు అక్కడే జన్మించినటువంటి వారు. వయ్యా, ఇప్పుడు మాట్లాడుతుంది నేను, నా మాటలు మీకు సరఫరా చేస్తుంది ఎవరు? నా మాటలు మీకు సరఫరా చేస్తుంది ఎవరు? మైక్. మన తల్లిదండ్రులు స్పీకర్ లాంటి వాళ్ళు, మైక్ లాంటి వాళ్ళు. వాస్తవంగా తల్లిదండ్రుల ద్వారా వచ్చిన వాళ్ళం, కానీ తల్లిదండ్రులలో నుంచి వచ్చిన వాళ్ళం కాదు. తల్లిదండ్రుల ద్వారా భూలోకానికి వచ్చిన వాళ్ళం. ఎక్కడి నుంచి వచ్చాము? దేవుని యొద్ద నుండి. వయ్యా, ఇప్పుడు సికింద్రాబాద్ వెళ్ళాలి, వయ్యా బాలానగర్, రైట్? వయ్యా బాలానగర్. మన తల్లిదండ్రులు వయ్యానే, కానీ మన పూర్తి జన్మస్థానం మన తల్లి గర్భం కాదు. మనందరి జన్మస్థానం పరలోక పట్టణం. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్పు. మీరు అడగొచ్చు, అన్నయ్య ఒకటి క్రైస్తవులేనా ప్రతి జనమా? అందుకనే బైబిల్లో ఒక స్థలంలో చూడండి, యెషయా గ్రంథం, భలే చక్కటి మాట, 19వ అధ్యాయం 25వ వచనం. 19వ అధ్యాయం 25వ వచనం, యెషయా గ్రంథం. థ్యాంక్ యూ చిన్న. నాతో కలిసి చెప్పండి. సైన్యములకు అధిపతికి యెహోవా, నా జనమైన ఐగుప్తీయులారా, నా చేతి పని అయిన అష్షూరీయులారా, నా స్వాస్థ్యమైన ఇశ్రాయేలీయులారా, మీరు ఆశీర్వదించబడుదురని చెప్పి వారిని ఆశీర్వదించును. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్తా. గట్టిగా 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 హల్లెలూయా. నా వైపు చూడండి. ఇది పాత నిబంధనలో రాయబడిన మాట, కొత్త నిబంధనలో రాయబడిన మాట. పాత నిబంధనలో దేవుని ప్రజలని పిలువబడింది, అందరూ పిలువబడ్డారా? కేవలం ఇశ్రాయేలీలేనా? మనకు తెలిసి కేవలం ఇశ్రాయేల్. కానీ ఇక్కడ పాత నిబంధనలో యెషయా గ్రంథంలోని దేవుడు అంటాడు, నా జనమైన, అంటే ఐగుప్తీయులు అన్యులు కాదా? అన్యులే. దానికి మించి వారు కూడా దేవుని జనమే. అష్షూరీయులు ఉన్నారు. అష్షూరీయులు ఎవరట? దేవుని చేతి పని. నా స్వాస్థ్యమైన ఇశ్రాయేలీలారా అంటే ఐగుప్తీయులేమి, ఇశ్రాయేలీలేమి, అష్షూరీయులేమి, భారతీయులేమి, అరబ్ కంట్రీస్ వాళ్ళేమి, అమెరికా దేశస్తులేమి, ప్రపంచంలో నాసిక రంధ్రాలలో ఊపిరి ఉన్న ప్రతి మనుషుణ్ణి తయారు చేసిన ఏకైక తయారీదారుడు మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. నేను ఎప్పుడు ఈ మాట చెప్తాను, మనమందరం ఒకే దేవుళ్ళలో నుంచి పుట్టాం. ఆమేన్ చెప్పండి.
పెద్దగా మనమందరం ఒకే దేవుల్లో నుంచి పుట్టాం. మనందరి తయారీదారుడు ఒక్క దేవుడే. మనమందరం ఒకే దేవుని చేతి పని. దీనికి రుజువేంటో తెలుసా? మనమందరం ఒకే రకంగా ఉంటాం. ఆమేన్ చెప్పండి. ఇప్పుడు మనం వేరు దేవుళ్ళ వల్ల కలుగు చేయబడిన వాళ్ళం అనుకోండి, మన విధి విధానాలు రూపురేఖలు కూడా వేరుగా ఉండేవి. ఓ మాట, అమెరికా దేశస్తుల్ని అమెరికా దేవుడు కలుగు చేసాడు అనుకుందాం. ఒక మాట, అమెరికా దేశస్తుల్ని అమెరికా దేశపు దేవుడు కలుగు చేసాడు అనుకుందాం. వాళ్ళ దేవుడు వేరు, మన దేవుడు వేరు అని అనుకోండి. అమెరికా వాళ్ళకి 2 కళ్ళు ఉంటాయి. ఎన్ని ఉంటాయి? వినపడలేదురా తల్లి, పెద్దగా చెప్పండి. అమెరికా వాడికి 2 కళ్ళు ఉంటాయి. మనల్ని వేరే దేవుడు కలుగు చేశాడు అనుకోండి, అప్పుడు మనకి ఎన్ని కళ్ళు ఉండేవి? ఇప్పుడు ఆ దేవుడి కంటే ఈ దేవుడు గొప్పోడు అనిపించుకోవాలి కదా. ఆ దేవుడి కంటే ఈ దేవుడు గొప్పోడు అనిపించుకోవాలనుకున్నాడు కాబట్టి మనకు 3 కళ్ళు పెట్టేవాడు, లేకపోతే 4 కళ్ళు పెట్టేవాడు. ఒకసారి చెక్ చేసుకోండి, మీకు 2 కళ్ళు ఉన్నాయా 3 కళ్ళు ఉన్నాయా? ఒకసారి చెప్పండి రా తల్లి, 2 3 చెక్ చేసుకొని చెప్పండి. అమెరికా వాడికి 2 కళ్ళు, మనకు 2 కళ్ళు. అమెరికా వాడికి 2 కాళ్ళు, మనకు 2 కాళ్ళు. అమెరికా వాడికి 2 చేతులు. మీలో ఎవరికైనా 10 చేతులు కలిగిన వాళ్ళు, ఇట్లా 10 చేతులు కలిగిన పుణ్యాత్ములు ఎవరైనా ఉంటే ఒక్కసారి మీరు చేతులు పైకెత్తండి. రేపు మీ విగ్రహం పెట్టి మీకు పూజ చేయటం స్టార్ట్ చేస్తాం. ఎవరైనా 10 చేతులు కలిగిన వాళ్ళు ఉన్నారా? వాళ్ళకి 2 చేతులు, మనకి 2 చేతులు. అమెరికా వాడికి తల పైన ఉంటుంది. రాజేషా, నీకు తల పైన ఉందా కింద? నువ్వు కాళ్ళతో నడుస్తావా తలతో నడుస్తావా? అమెరికా వాళ్ళు నీ రక్తం కోస్తే తెల్లగా ఉంటుంది కదా, రక్తం చర్మం మీద ఘాటు పెడితే నీ రక్తం తెల్లగా వస్తుంది కదా. ఎవరా పుణ్యాత్ముడు? అందరి రక్తం ఎర్రగా ఉంటుంది. అందరూ ఒకే రకంగా ఉండటానికి కారణం ఏంటో తెలుసా? మనమందరం ఒకే దేవుని చేతి పని అయి ఉన్నాం. క్రైస్తవ్యంలో ప్రాంతీయ తత్వానికి చోటు లేదు. ఆడు తెలంగాణ వాడండే, ఈడు ఆంధ్ర ఈ దరిద్ర మాటల సంఘంలో రాకూడదు. ఆడు అరవోడండే, ఈడు పంజాబీ వాడండే, ఆడు అమెరికా వాడండే, ఈడు ఇదండి పొరపాటు. వాళ్ళ కులం వేరండి, మా కులం పొరపాటు. మనమందరం ఎవరిమి? ఒకే దేవుని సృష్టి, ఒకే దేవుని చేతి పని అయి ఉన్నాం. అయితే విషయం ఏంటంటే, మనందరి జన్మస్థానం, అసలు జన్మస్థానం ఏది? పరలోకం. పరలోకం నుంచి భూలోకానికి వచ్చాం. అఫ్కోర్స్ కొంతమంది 50 సంవత్సరాలు బ్రతకొచ్చు, 70, అధిక బలం ఉంటే 80, ఇంకా దేవుడు ఆయుష్ ఇస్తే చెప్పండి గట్టిగా పెద్దగా 100 సంవత్సరాలు బ్రతికారు. 100 సంవత్సరాలు బ్రతికిన తర్వాత కూడా ఎక్కడికి వెళ్ళాల్సిందే? ఏ గూటి నుంచి బయలుదేరి వచ్చామో మరలా ఆ గూటికి మనం తిరిగి వెళ్ళాల్సిందే. యేసయ్యకి మహిమ కలుగును గాక. మరణం అంటే సింపుల్. మరణం అంటే సింపుల్. చావును గూర్చి బైబిల్ ఇస్తున్న ఒక అద్భుతమైన డెఫినేషన్ ఏంటో తెలుసా? కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం మొదటి 3 చరణాలు. నాతో కలిసి ప్రభువా, పెద్దగా ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టక మునుపు, నీవు పుట్టింపక మునుపు, యుగయుగములు నీవే దేవుడవు. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు. నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చి ఉన్నావు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఇది లైఫ్. ఇక్కడ వినండి, ఒక్కొక్క మాట చెప్తాను. ప్రభువా, ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. అంటే తరతరాల నుంచి మన నివాస స్థలం ఏది? మన పూర్వపు తరం ఉంది, మన నాన్నోళ్ళు. వాళ్ళ ఒరిజినల్ నివాస స్థలం ఏది? మన తాతోళ్ళది, మన ముత్తాతోళ్ళది. తరతరాల నుండి సమస్త మానవాళికి ఏకైక ఆశ్రయపురం, ఏకైక నివాస స్థలం పరలోకం. మన ఆరాధ్య దైవం యేసుక్రీస్తు వారు. ఓకే, సరే, యేసుక్రీస్తు మన ఆరాధ్య దైవం ఎప్పటి నుంచి ఉన్నవాడు? 2వ వచనంలో అంటాడు, చెప్పండి. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును
నీవు పుట్టింపక మునుపు యుగయుగములకు నీవే దేవుడవు. ఒకసారి నా వైపు చూసి చెప్పండి, ఆయన ఎప్పటి నుంచి ఉన్నవాడు? ఎప్పటి నుంచి ఉన్నవాడు? కొంతమంది తెలియక యేసుప్రభు అంటంతో యేసుప్రభు దేవుందండి 2 సంవత్సరాల క్రితపు దేవుడు అంటే, నిన్న మొన్న కొత్తగా వచ్చిన దేవుడు అండి అంటారు. పిచ్చిమారాజులారా, నిన్న మొన్న కొత్తగా వచ్చిన దేవుడు కాదు, యుగములు పుట్టక మునిపే ఉన్న దేవుడు, ఆది నుంచి ఉన్న దేవుడు, పర్వతములు పుట్టక మునిపే ఉన్న దేవుడు, సూర్య చంద్ర నక్షత్రాదులు సృష్టిలో ఏది కలగక మునిపే ఈ దేవుడు ఆది నుంచి ఉన్నవాడు. అందుకని అంటాడు కదా, నేనే మొదటి వాడను, నాకు ముందు ఎవరు లేరు, నా తర్వాత మరొకరు. అందుకని అయ్యలారా, యేసుక్రీస్తు దేవుళ్ళలో ఒక దేవుడు కాదు, ఒక్కడే దేవుడు. ఆ ఒక్క దేవుడే మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు. క్రైస్తవులకు దేవుళ్ళు లేరు. ఆమేన్ చెప్పండి గట్టిగా. క్రైస్తవులకి దేవుళ్ళు లేరు. అందుకనే పౌలు గారు కొరింథీ సంఘంతో మాట్లాడుతూ, ఒక్కడే పురుషునికి మిమ్మల్ని ప్రధానం చేశాను అంటాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. సరే, ఈ దేవుడు కొత్తగా వచ్చిన దేవుడు కాదు, తరములకు పూర్వమే ఉన్నటువంటి దేవుడు. ఆ నివాస స్థలం నుంచి భూలోకానికి వచ్చాం. 3వ వచనంలో భలే చక్కటి మాట అంటాడు చూడండి. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు. పెద్దగా చెప్పండి, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. మనుషులను మంటికి మారుస్తున్నాడట. మనిషి మట్టిగా ఎప్పుడు మారిపోతాడు చెప్పండి? చనిపోయినప్పుడు. శరీరం మట్టిలో కలిసిపోతుంది. ఇప్పుడు చనిపోయిన ప్రతి వ్యక్తితో దేవుడు ఎలా అంటాడట, నరులారా నా యొద్దకు రండి అని అన్నాడా? స్పష్టంగా చెప్పాలి ఆ మాట. నరులారా నా యొద్దకు రండి అన్నాడా? అందులో ఏమన్నాడు? తిరిగి రండి అంటే దాని అర్థం ఏంటి? ఏసత్వమన్నా, దీన్ని కొంచెం వివరించి మాకు చెప్పండి. తిరిగి రండి అంటే అర్థం ఏంటి? తిరిగి రండి, రిటర్న్. ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళావు నాయన, మరలా నా దగ్గరికే నువ్వు తిరిగిరా అంటాడు. తిరిగి రండి అని అన్నాను కానీ నా యొద్దకు రండి అని అనలేదు. ఎందుకు తిరిగి రండి అన్నారో తెలుసా? మనమందరం అక్కడి నుంచి బయలుదేరి వచ్చినాళ్ళు. మరలా ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడి నుంచి బయలుదేరి వచ్చామో తిరిగి మరలా అక్కడికే వెళ్ళాలి. యేసయ్యకి మహిమ కలుగును గాక. అయితే బిడ్డలారా, ఈ పక్షి తన గూటికి తాను వెళ్ళగలుగుతుంది, కానీ మనం తిరిగి వెళ్ళినప్పుడు మన ప్రవర్తనను బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. హృదయపు ఆలోచనలను బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. నోటి మాటలను బట్టి తీర్పు తీరుస్తాడు. ఈ పక్షి ఉంది, ఒక 6-7 సంవత్సరాలు 6-7 నెలలు ఇక్కడుండి తిరిగి ఏమంటారు బరాబర్ తన గూటికెళ్ళి నివసిస్తుంది. కానీ పరలోపు గూట్లో మనం యుగాయుగాలు బ్రతకాలంటే నేను ఎక్కడి నుంచి వచ్చా కాబట్టి మరలా ఇక్కడే ఉంటా అని అంటానికి వీల్లేదు. అక్కడికే వెళ్తాం, కానీ ఆడికి వెళ్ళిన తర్వాత తీర్పు తీరుస్తాడు. నీ క్రియలు యోగ్యమైన క్రియలైతే యుగాయుగాలు ఆయనతో బ్రతికే భాగ్యం ఇస్తాడు. లేదు దారి తప్పి ప్రవర్తిస్తే మన ఆత్మ నరకానికి అప్పగించబడుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ మన నివాస స్థలానికి చేరి యుగాయుగాలు ఆయనతో కూడా బ్రతుకుదుము గాక. పెద్దగా చెప్దాం ఆమేన్. ఆఖరి మాట చెప్తాను. ఆఖరి మాట, ఇట్స్ ద సింబల్ ఆఫ్ డ్రైవ్, స్టార్క్, బర్డ్. ఈ 9 అక్షరాల్లో ఒక్కొక్క అక్షరానికి వివరణ ఇచ్చి చివరి మాట ఇది. డి స్టాండ్స్ ఫర్ సింబల్ ఆఫ్ డ్రైవ్. ఒకసారి నేను మిమ్మల్ని అడుగుతాను, యూరప్ ఖండం నుండి దక్షిణ భారతదేశానికి ఈ శంకుబుడి కొంగ ఎందుకు వచ్చింది చెప్పండి? ఏంటమ్మా, కొల్లేడు సరస్సు ఎట్టుందో చూసిపోదామని ఏదో చెప్పండి. ఎందుకు వచ్చింది? ఆహారం కొరకు. ఆ కాలంలో అక్కడ మంచు విపరీతంగా కురవటాన్ని బట్టి ఆహారం దొరకదు, పంటలు ఆ కాలంలో పండవు. ఇవి వాస్తవంగా పంటను పాడు చేసే పురుగులను చంపి తినేటువంటి పక్షిది. ఫస్ట్ సెషన్లో చెప్పాను. అక్కడ పంటల పండవు. ఈ మంచు కాలంలో విపరీతమైన మంచు
రోడ్ల మీద కూడా కారు వెళ్లకుండా ఎప్పటికప్పుడు రోడ్లు శుభ్రం చేయాల్సిందే, మంచి ఎత్తేయాల్సిందే. అలాంటి దినాల్లో ఆహారం కొరకు 700 కిలోమీటర్ల దూరం నుంచి దరిదాపుగా 13,000 కిలోమీటర్ల దూరం ప్రయాణమై ఆహారం కొరకు అంత పరిగెత్తుకుంటూ వస్తుంది. దైవజనమా, మన ఆధ్యాత్మిక జీవితంలో ఇక్కడ కూర్చున్న అందరం నేను అనుకుంటా 100% మాత్రమే హైదరాబాదులో పుట్టి పెరిగిన వాళ్ళు. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో హైదరాబాదులో పుట్టి పెరిగిన వాళ్ళు 100% 90% ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు? కామారెడ్డి, నిజామాబాద్, బోధన్, మెదక్, సంగారెడ్డి, జహీరాబాద్, కోహీర్. వాళ్ళ ఊరి పేరు కోహీర్. నేను కోహినూరు వజ్రం ఉంటుంది అనుకున్నా. రోడ్డే సరిగ్గా లేదు ఆ రోజుల్లో. సరే, విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, పాలకొల్లు, భీమవరం, రకరకాల ప్రాంతాల నుంచి ఇక్కడ బ్రతకటానికి ఎట్లా వచ్చామో ఓ రకంగా ఎందుకు వచ్చాం? జీవనోపాధి నిమిత్తం. అయితే ప్రభు పెట్టారా, ఈ పక్షి ఆహారాన్ని సేకరించడానికి ఆహారం కొరకు అంత దూరం వెళ్తుంది. ప్రతి క్రైస్తవుడు తన బ్రతుకులో దేవుని వాక్యమనే ఆహారం కొరకు ఎంత దూరమైనా మనం ప్రయాణం చేసి వెళ్ళేవారిగా ఉండాలి. పెద్దగా చెప్దాం ఆమెన్. ఇంకోసారి చెప్దాం ఆమెన్. ఉదయం లేవటంతో దేవుని వాక్యమనే ఆహారాన్ని మనం వెతికేవారిగా ఉండాలి. దానికంటే విశేషంగా ఎందుకో మనం ఒక మంచి సంఘానికి రావాలి. చక్కటి వాక్యాన్ని మనం ఎందుకు ఎన్నుకోవాలి? చక్కటి వాక్యం దొరికే స్థలం ఎంత దూరమైనా, అది 20 కిలోమీటర్ల, 25 కిలోమీటర్ల, 250 కిలోమీటర్ల, 1000 కిలోమీటర్ల, సత్యవాక్యం దొరికే స్థలం ఎంత దూరమైనా ఆ వాక్యం కొరకు మనం పరిగెత్తుకుంటూ వెళ్ళేవారిగా ఉందముగాక. ఎందుకు సత్యవాక్యం కొరకు మనం పరిగెత్తాలి? నేను ముగించబోతున్నాను. చూడండి, ఇప్పుడు టమాటాలు కొనటానికి వెళ్ళారు సార్, టమాటాలు కొనటానికి వెళ్ళారు, వంకాయలు కొనటానికి వెళ్ళారు. ఆ బుట్టలో టమాటాలు ఉంటాయి, ఆ బుట్టలో టమాటాలు ఉంటాయి. ఏది పడితే అది త్రాసులో వేసుకొని చూసుకొని మీ బుట్టలో వేసుకుంటారా? ఒక్కొక్క టమాటా తీసుకొని తిప్పి ల్యాబొరేటరీలో సైంటిస్ట్ తిప్పినట్లుగా తిప్పి, దానికి కళ్ళు తిరిగేదాకా తిప్పి టెస్ట్ చేసిన తర్వాత బాగుందంటేనే తూకంలో వేస్తారా? ఏది పడితే అది వేస్తారా? పరీక్షిస్తారా? ఇప్పుడు భోజనం చేసాం, మన కడుపులో ఎన్ని రోజులు కాపురం చేస్తుంది? జస్ట్ ఒక్కరోజు మన కడుపులో కాపురం చేసేదాన్ని అంత పరిశీలనగా చూసేటప్పుడు దేవుని వాక్యం ఒకరోజు మనతో కాపురం చేసేది కాదు. వాక్యంలో మనకు నిత్య జీవం దాగుంది. మనలను పరలోక స్వాస్థ్యానికి తీసుకుని వెళ్ళేది జీవము కలిగిన దేవుని వాక్యమే. అమలారా, ఓ తండ్రి చెప్పినట్టు చెప్తున్నాను, ఇంటికి దగ్గరగా ఉన్న సంఘాలు వెతుక్కోకండి, బైబిల్కి దగ్గరగా ఉన్న సంఘాలను మనం వెతుక్కుందుము కాక. నా మాట వినపడిందా? మీకు వినపడినట్లేదు. ఇంకోసారి చెప్పంటారా? ఇంటికి దగ్గరగా ఉన్న సంఘాలు ఎత్తుక్కోకండి. ఇటు అడుగు తీస్తే అటు అడుగు సంఘంలో పెట్టాలి, అమ్మో అంత దూరమా, సోరారమా, అయ్యో అంత దూరమా అని అనుకోకండి. ఇంటికి దగ్గరలో ఉన్న సంఘానికి కాదు, నా వైపు చూడండి. బైబిల్కు దగ్గరగా ఏ సంఘం ఉంటుందో, లేఖనంలో ఏది చెప్పిందో ఉన్నది ఉన్నట్లుగా ఏ దైవజనుడు చెప్తాడో అలాంటి సత్యబోధలో కట్టబడండి. ఎన్నడూ త్రుట్టిల్లకుండా ఆ బోధ మిమ్మల్ని పరలోక రాజ్యానికి ఆయత్తపరచునుగాక. గట్టిగా చెప్దాం ఆమెన్. ఇప్పుడు మీ పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయాలి సార్, స్కూల్లో జాయిన్ చేయాలి. ఏ స్కూల్లో పడితే ఆ స్కూల్లో ఏ కాలేజీలో పడితే ఆ కాలేజీలో జాయిన్ చేస్తారా? టీచింగ్ ఎట్లుంటుంది, డిసిప్లిన్ ఎట్లుంటుంది, క్రమశిక్షణ ఎట్లుంటుంది, టీచర్ సరిగ్గా ఉన్నారు లేదా, ఇదంతా ఎంక్వైరీ చేసిన తర్వాతే స్కూల్లో జాయిన్ చేస్తారా? నేను మిమ్మల్ని అడుగుతా, చదువు గొప్పదా, దేవుని వాక్యం గొప్పదా? చదువు కోసం అంత జాగ్రత్త తీసుకున్నప్పుడు వాక్యం కొరకు అంతకంటే ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి. ఎంత దూరమైన దేవుని కృప సత్య వాక్యం కొరకు దుప్పి నీటి వాగుల కొరకు పరిగెత్తినట్లుగా వాక్యం కొరకు పరిగెత్తుకుంటూ వచ్చే కృప దేవుడిచ్చునుగాక. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. ఎందుకు ఆ బోధ సరైంది కాకపోతే మన బ్రతుకులు ఏమవుతాయి?
బోధ సరైనదైతే మన బ్రతుకులు ఏమవుతాయి? ఒకసారి ఈ మాట చెప్పండి. లేఖనములలో నిత్య జీవము కలదు. ఇంకోసారి చెప్పండి. అంటే మనల్ని నిత్య జీవానికి చేర్చేది ఏది? ఏ లేఖనం? సరి అయిన బోధ, సరి అయిన బోధ, సత్య బోధ మనల్ని పరలోక రాజ్యానికి, నిత్య జీవానికి చేరుస్తుంది. బోధ సరైనది కాకపోతే ఏం జరిగిద్దో ఒకసారి ఆ మాట చూడండి. ఇక చదువుకొని ప్రార్థన చేసుకుందాం. పేతురు 2వ పత్రిక చూడండి. పేతురు 2వ పత్రిక చివరి అధ్యాయం 3వ అధ్యాయం 17వ వచనం. అందరూ చూడండి ఒకసారి. ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకుని ఉన్నారు గనుక మీరు నీతి విరోధుల తప్పు బోధల వలన తొలగించబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచుకొనుడి. విన్నారు? ఇక్కడ కొన్ని తప్పుడు బోధలు ఉన్నాయట. ఒకసారి చెప్పండి, ఏ బోధలు? ఇంకొకసారి చెప్పాలి, ఏ బోధలు? కొన్ని తప్పుడు బోధలు ఉన్నాయట. ఆ తప్పుడు బోధలు దేవునిలో నుంచి మనం తొలగిపోయేటట్లు, మన మనసు అస్థిరమైపోయేటట్లు, దేవునిలో నిలవబడకుండా పడిపోయేటట్లు చేస్తాయట. అంటే బోధ సరైనది కాకపోతే, ఇప్పుడు హోటల్కి వెళ్ళారు సార్, బిర్యానీ తిందామని వెళ్ళారు. వాడు ఫ్రెష్గా వండిన బిర్యానీ తీసుకొచ్చి పెట్టాడు అనుకోండి, కడుపు నిండా తింటారు, ఎక్కడ లేని ఎనర్జీ వస్తుంది, లేడి పిల్లలాగా పరిగెత్తుకుంటా వెళ్తారు. వాడు ఒకవేళ మీకు పెట్టిన బిర్యానీ వారం రోజుల క్రితం వాళ్ళకి పెట్టిన బిర్యానీలో ఎంత మిగిలిపోతే, వీళ్ళకి పెట్టిన బిర్యానీలో ఎంత మిగిలిపోతే, ఈ బిర్యానీ వాళ్ళు తిన్నా ఇళ్ళు తిన్నా ఎంగిలి బిర్యానీ అట్లా దాచిపెట్టి వారం రోజుల క్రితం పాచిపోయిన బిర్యానీ పెట్టాడు అనుకోండి, ఆ బిర్యానీ తిన్న తర్వాత ఏమైపోతాయి? అయ్యేది ఏముంది, ఐసీయూలో జాయిన్ అవుతారు. అంతే కదా, ఐసీయూలో జాయిన్ అవుతారు. భోజనమే. ఎందుకు ఐసీయూలో జాయిన్ అయిపోయారు? సరైన ఆహారం కాదు. ప్రతి క్రైస్తవుడు తన ఆధ్యాత్మిక జీవితంలో సత్య బోధను వెతికేటువంటి వారిగా ఉండాలి, సరి అయిన బోధను వెతికేటువంటి వారిగా ఉండాలి, ఆరోగ్యకరమైన బోధను వెతికేటువంటి వారిగా ఉండాలి. ఆ ఆరోగ్యకరమైన బోధను మనం భుజిస్తే, ఆ ఆరోగ్యకరమైన బోధను ప్రతిరోజు తనివితీరా దాన్ని ఆహారంగా మనం తీసుకుంటే దేవుని కొరకు పుష్టిగా బ్రతికే కృప దేవుడు అనుగ్రహిస్తాడు. ఎంత దూరమైనా పైకి ఎగరగలుగుతాం. పక్షిరాజు రెక్కలు చాపి పైకి ఎగిరినట్లుగా ఆధ్యాత్మిక జీవితంలో ఎగిరే అనుభవం దేవుడు మనకిచ్చును కాక. గట్టిగా చెప్దాం ఆమేన్. అలాంటి అనుభవాలకు మనం వెళ్ళాలంటే రోజు చెప్పండి ఏం చేయాలి? దేవుని వాక్యమనే మేతను సమృద్ధిగా మనం భుజించే వాళ్ళగా ఉంటే మనం తొలగిపోం, మనం త్రొట్టెల్లోం. మన చుట్టూత చీకటి ప్రజలు కూర్చున్నా, చీకటి మనుషులు కూర్చున్నా నిత్యము కదలక నిలిచే సియోను కొండలాగా దేవుని కొరకు బ్రతికే భాగ్యం దేవుడు ఇస్తాడు. అట్టి కృపా దయగల దేవుడు మనందరికీ దయచేయును గాక. ఒకసారి నా వైపు చూడండి, ముగిస్తాను. దీని పేరేంటి ఒకసారి చెప్పండి తెలుగులో. తెలుగే మర్చిపోయినట్టున్నారు. శంకుబుడి కొంగ. ఇంగ్లీష్లో ఏమంటారు? స్టార్క్ బర్డ్. ఎస్ స్టాండ్స్ ఫర్ స్పిరిచువాలిటీ, రైట్? నెక్స్ట్ టీ స్టాండ్స్ ఫర్ టైమ్ ఆఫ్ మేనేజ్మెంట్. ఎస్. ఓ స్టాండ్స్ ఫర్ సింబల్ ఆఫ్ ఆప్టిమిజం. ఆర్ స్టాండ్స్ ఫర్ సింబల్ ఆఫ్ రెఫ్యూజ్, ఫిఫ్త్ వన్. కే స్టాండ్స్ ఫర్ సింబల్ ఆఫ్ కైండ్నెస్. ఎస్. బి సింబల్ ఆఫ్ బెత్రోత్డ్, అంటే నిబంధనకు గుర్తు, నమ్మకత్వానికి గుర్తు. సెవెంత్ వన్, ఇట్స్ ద సింబల్ ఆఫ్ ఐసోలేషన్ ఆర్ సైలెన్స్. దానికి ఏముండదని చెప్పాను? వోకల్ కార్డు ఉండదు.
అరవదో, కేకలేదు, సైలెంట్గా తన పని చేసుకుంటూ వెళ్తుంది. 8th వన్, సింబల్ ఆఫ్ రిమెంబరెన్స్. ఏది గుర్తుకు తెచ్చుకుంటుంది? మనందరి జన్మస్థానం ఏది? పరలోకం, దాన్ని కూర్చున్న జ్ఞాపకం. లాస్ట్ వన్, సింబల్ ఆఫ్ డ్రైవ్. ఆహారం కొరకు ఎంత దూరమైన ప్రయాణమే వెళ్తుంది. ఈ పక్షికున్న 9 శ్రేష్టమైన లక్షణాలు వరంగా దేవుడు మనందరికీ దయచేయునుగాక.